జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు జ్యువెలరీ పట్టుకుని వచ్చాను. కొంచెం జ్యువెలరీ నేను తీసుకున్నది, ప్రమోషన్ కాదు. తీసుకుని 2-3 months అయిపోయింది అనమాట. చూపించడానికి మర్చిపోతున్నాను నేను. ఇంక ఇవాళ లేదు, చూపించాలి మీకు తప్పకుండా అని చెప్పి తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇది నెక్ పీస్ ఇలాగా కనబడుతుంది కదా, లావెండర్ కలర్ స్టోన్స్ తోటి చిన్న పువ్వులాగా వచ్చింది. ఇది నేను ఆ మధ్య ఒక వీడియో షేర్ చేశానండి, అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా నేను వాళ్ళ పేజ్ది ఇన్ఫర్మేషన్ అది ఇచ్చాను. ఎస్వికే ఎంటర్ప్రైజెస్ అని, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట నేను ఈ సెట్. ఈ సెట్ మొత్తం ఈ చెవులకి ఈ నెక్ పీస్ కలిపి 1750. ఇదిగో చెవులకి ఇలా వచ్చాయి అనమాట. ఎక్కడికి పెట్టుకెళ్ళినా యాక్చువల్లీ అడుగుతున్నారు చాలా బాగుందండి అని, ఎందుకంటే ఈ వైట్ స్టోన్స్ కూడా బలం మెరుస్తున్నాయి. లెవెండర్ కలర్వి మీకు మరీ అంత షైనీగా అనిపించకపోయినా ఈ వైట్వి బాగా డామినేట్ చేస్తున్నాయి టాప్స్లో. అదే నెక్ పీస్ అయితే మొత్తం అవి కూడా రెండు కూడా చాలా బాగున్నాయి. స్టోన్స్ కూడా వైలెట్ స్టోన్స్ యాజ్ వెల్ యాజ్ ద వైట్ స్టోన్స్ రెండు కూడా చాలా బాగా మెరుస్తున్నాయి అన్నమాట. సో ఇది ఒక సెట్ చెప్పాను కదా, 1750. ఆల్రెడీ నేను 2-3 సార్లు ఇది వాడటం కూడా అయింది. ఇంకోసారి చూడాలంటే చూడండి, నేను పెట్టుకుని చూపించమని చూపిస్తాను. ఒక్క సెకండ్. ఇలా వస్తుంది. సో ఇదనమాట ఒక సెట్. అంటే నా దగ్గర ఈ కలర్ శారీస్ 2-3 ఉన్నాయి. వాటికి ఏం వేసుకోవాలా అంటే ఇది కనబడిందా వాళ్ళ పేజ్లో, సరే బాగుంది సింపుల్గా అని చెప్పి తీసుకున్నాను. ఇదేంటి మళ్ళీ స్పెషల్గా చూపిస్తోంది గాయత్రి, ఇప్పుడే కదా ఈ నెక్లెస్ చూపించింది అని అనుకుంటున్నారా? కరెక్టేనండి. నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఇదంతా క్లియర్గా కనిపించలేదు నేను చూపించినప్పుడు అని. సో మళ్ళీ చూపించండి అని మీరు అడగడం, అప్పుడు మళ్ళీ నేను ఇంకో వీడియో చేయడం ఎందుకు అని చెప్పి ఇలా మళ్ళీ షూట్ చేశాను అనమాట. షూట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు క్లారిటీ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను వీటి గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది దగ్గర నుంచి మీరు చూడడానికి బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే వైట్ స్టోన్స్ను లెవెండర్ కలర్వి ఆల్టర్నేట్ ఉన్నాయి. ఇవి మంగళసూత్రాలు అమ్మవారి కోసం తీసుకున్నవి. ఆ గొట్టం కూడా నాకు ఇందాక చూపిస్తుంటే సరిగ్గా క్లారిటీగా చూపించడం అవ్వలేదు అని అనిపించింది. ఎప్పుడెప్పుడు మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇంత చక్కగా మంగళసూత్రాలు వేద్దామా అని. నా ఐడియా ఏంటంటే గొలుసులో వేద్దామని అనుకోవట్లేదండి. పసుపు తాడు చక్కగా ఇంత లావుది తీసుకుని ఆ పసుపు తాడికి ఇవి గుచ్చి వేయాలని నా ఉద్దేశం. ఇవేమో ఎత్తు గొలుసులు చూపించాను కదా, ఇదన్నమాట. ఇది కాకుండా వాళ్ళ దగ్గర నేను అది మళ్ళీ వేసేసుకోవాలి కదా, ఇది కూడా జనరల్ బజార్ షాపింగ్ అండి హైదరాబాద్లో. ఇది అసలు 500 రూపీస్కే తీసుకున్నాను. బట్ ఇది చాలా మంది అడుగుతారు నేను అక్కడికి పెట్టుకెళ్ళిన. శ్రీ ఎస్వికే ఎంటర్ప్రైజెస్ నుంచే ఇంకా నేను కొన్ని తెప్పించుకున్నాను వాళ్ళతోటి స్పెషల్గా ఆర్డర్ చేసి. అవేంటంటే వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారిని పెడతాం కదా, ఇంట్లో నిలబెడతాం, తెలుసు మీ అందరికీ ఆల్రెడీ. అమ్మవారికి మంగళసూత్రాలు లేవన్నమాట. మంగళసూత్రాలు తెప్పించుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఈ సైజే కావాలనుకున్నాను, ఈ షేపే కావాలని కూడా అనుకున్నాను నేను. ఎందుకంటే మా ఇంట్లో అమ్మవారి మొహం ఇంత చిన్నది. సో ఆ హైట్కి దానికి, మనం పెట్టే హైట్కి దానికి ఈ సైజు సరిపోతుందని ఇలాగ ఈ సైజే తెప్పించుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది మంగళసూత్రాల మధ్యలో మనం గొట్టం వేసుకుంటాం కదా, ఆ గొట్టం కూడా ఇచ్చారు. చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది, మంచి సైజ్ కూడా ఉంది. ఇవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి తెప్పించి రెడీ పెట్టాను అనమాట. ఎప్పుడు అనుకోవడం లాస్ట్ మినిట్లో అయ్యో అనుకోవడం అవుతుంది. అందుకని ఈసారి ముందే కొంచెం జాగ్రత్త పడి తెప్పించుకున్నాను అనమాట నేను. ఇవి 450 రూపీస్ అనుకుంటానండి ఈ సెట్, 450. ఇది కాకుండా
ఎత్తు గొలుసులు అంటారు వీటిని యాక్చువల్లీ. అంటే మనం ఇవి కొంచెం జారుతున్నాయి అనమాట నావి. అలా ఏవైనా హెవీ ఆ చెవులకి పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఇలా కిందకి ఇలా ముందుకు పడిపోతున్నట్టు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండడం కోసమని నేను ఇవి తెప్పించుకున్నాను. ఇది జస్ట్ ఈ దుద్దుకి వెనకాల సైడ్ పెట్టుకుని ముందుకు పెట్టుకుని ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది. అలాగనమాట, దానికోసం తెప్పించుకున్నాను ఈ రెండును. ఇవి ఇంకా వాడలేదు. సో ఇవన్నీ శ్రీ ఎస్వికే ఎంటర్ప్రైజెస్ నుంచి అండి. దాని రేట్ నాకు గుర్తులేదు, గుర్తొచ్చినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తాను. సో అవి కాకుండా ఇంకా కొంత జ్యువెలరీ ఈ మధ్య నా కోసం కాదు, నేను పెట్టుకున్న ఒక నెక్ పీస్ చూసి అలాంటిది కావాలి అని స్పందన వాళ్ళ మేనమామ వైఫ్ వాళ్ళ అత్తయ్య అడిగారనమాట నన్ను. సరే, ఇది ఈ షాప్ ఏంటంటే మా క్యాంటీన్ ఉంటుంది కదా, ఆమె క్యాంటీన్స్, అందులో ఉంటుంది శ్రీ పూజారి పర్ల్స్ అండ్ జ్యువెలరీస్ అని. సో అక్కడ వాళ్ళ దగ్గర వెరైటీ చాలా బాగుంటుందని చెప్పి నేను, ఆవిడ అడిగారు కదా అని నేను క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఆ షాప్కి వెళ్ళాను. బట్ ఆవిడ ఏ పర్టికులర్ జ్యువెలరీ అడిగారో ఆ పిక్ మీకు షేర్ చేస్తాను. ఆ పర్టికులర్ది అయితే వాళ్ళ దగ్గర లేదు. సరే, ఆవిడకి వీడియో కాల్ చేస్తే ఆవిడ తీసుకున్నారనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే ఏ జ్యువెలరీ అయినా 50% డిస్కౌంట్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. సో ఇది 700 రూపీస్ది 350కి వచ్చిందండి. అంటే ఇది కొంచెం ఫంకీ జ్యువెలరీ టైప్లోకి వచ్చింది, ఎందుకంటే ఇది వెస్టర్న్స్ మీదకి కూడా నడుస్తుంది, శారీ మీద, సల్వార్ కమీజ్ మీద, దేని మీదైనా వేసుకోవచ్చు ఈ టైపు. సో ఇది ఒకటి మీకు క్లియర్గా కనిపించాలని ఇలా చిన్న క్లిప్పింగ్ తీసి మళ్ళీ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇదిగో ఇదొకటి. అంటే మనకి ఏవి డ్రెస్సులు ఉన్నాయి, మనకి ఏం శారీస్ ఉన్నాయి, దేని మీదకి ఇది కాంట్రాస్ట్ కూడా నడుస్తుంది కదా. ఇప్పుడు సేమ్ కలర్ అయితే వేసుకోవట్లేదు ఎవరును. అదే ఒక లైట్ లెవెండర్ కలర్ శారీ అనుకోండి, దాని మీదకి ఈ డార్క్ కలర్ ఇలా వేసుకుంటే బాగుంటుంది. సో అందుకని ఆవిడ ఇది చూస్ చేసుకున్నారు. ఏదో శారీ మనసులో ఉండుంటుంది. ఇది కూడా 50% వచ్చిందండి. ఇది సమ్ 1200కో 1300కో వచ్చినట్టుంది, నాకు గుర్తులేదు దీని మీద రేట్ ఉంది కానీ. 1100కి వచ్చిందండి ఇది 2 రోజు. దీని మీద ఉన్నది 2200, ఇది 1100కి వచ్చింది. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదండి ఈ బ్యాక్గ్రౌండ్లో. ఇంత డార్క్ కలర్ కాదనమాట, అవి వంకాయ రంగు బీడ్స్. నేను వీళ్ళ షాప్ది ఒకసారి ఫుల్ వీడియో కూడా నేను షేర్ చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అది కూడా ఆ షాప్కి వెళ్ళినప్పుడు నేను మొత్తం అంతా తీసి మీకు షేర్ చేశాను అనమాట. ఇదిగో ఇదేమో 4200 అండి, 2200కి వచ్చింది 3 రోజు. ఇది యాక్చువల్లీ అప్పుడు పెళ్లి కొడుకులు కూడా వేసుకోవచ్చు, షరారా వేసుకుంటారు కదా, దాని మీద ఇప్పుడు ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటున్నారు కాబట్టి అబ్బాయిల వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అమ్మాయి ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఇదిగో ఒక సైడ్ ఇలా వచ్చిందనమాట, 3 కలర్స్లో వచ్చాయి చూడండి, పింక్, గ్రీన్, వైట్. ఒక సైడ్ ఏమో ఇలా బిళ్ళలాగా వచ్చింది. ఇది 3 రోజు, పైన 2 వచ్చి కింద 3 రోజు వచ్చింది. దీనికి దుద్దులు కూడా వచ్చాయి అన్నమాట. ఇదిగో ఈ కలర్, నాకు స్టోన్ కలర్ కూడా చాలా నచ్చిందండి. చాలా డార్క్గా కాకుండా సీ గ్రీన్ లైట్ పింక్ వచ్చినట్టు వచ్చింది. డార్క్ అయితే మళ్ళీ మీకు మరీ ట్రెడిషనల్ జ్యువెలరీకి వెళ్ళిపోతుంది. ఈ లైట్ కలర్స్ ఉండడం వల్ల ఏంటంటే యంగ్స్టర్స్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారనమాట. లేకపోతే డార్క్ గ్రీన్, డార్క్ మెజంతా అయితే మీకు పూర్వకాలం నుంచి మన వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్న జ్యువెలరీ కదా, అలాగే అనిపిస్తుంది. ఇది డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇది ఇంకోసారి చూడండి, చాలా చాలా బాగుంది డిజైనింగ్. ఆవిడ వీడియో కాల్లో చూశారు, నేను స్ట్రైట్గా అక్కడ ఉండి చూస్తున్నాను కాబట్టి నేను ఇది సజెస్ట్ చేశాను అనమాట. ఓన్లీ గ్రీన్ స్టడ్స్ ఉన్నవి కూడా ఉంది సెట్, సేమ్ సెట్. బట్ ఇలా ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితేనే బాగుంటుంది అని అనిపించి ఇలాగా తీయించాను అనమాట ఆవిడతోటి. ఇంకా నా దగ్గరే ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. సరే, ఈ లోపల ఒక వీడియో చేద్దాము
ఎవరికైనా నచ్చచ్చు అన్నట్టు. సో అబ్బాయిలు పెట్టుకుంటే ఇదొకటి పెట్టుకుంటారు, అమ్మాయిలు పెట్టుకుంటే దుద్దులతో పాటు పేరప్ చేసి పెట్టుకుంటారు అన్నట్టుగా అనుకున్నాం అనమాట. ఒకవేళ వాళ్ళు అల్లుడు రిసెప్షన్లోనే ఎప్పుడైనా షరారా టైప్ వేసుకుంటే అతను కూడా వేసుకోవచ్చు అన్నట్టు. అంటే వాళ్ళ అమ్మాయిది పెళ్లి కుదిరింది అనమాట. సో ఆ పెళ్లి టైంలో వాడాలంటే వాడచ్చు వాళ్ళు అన్నట్టుగా అనుకుని అలా తీసుకున్నారు. ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని సెట్లు ఏమైనా ఉంటే చూస్తాను అని చెప్పాను వాళ్ళకి. నేను అనుకున్నది కూడా నేను మీకు అది పిక్, వాళ్ళు ఏదైతే నా జ్యువెలరీ చూసి కావాలనుకున్నారో అది కూడా నేను మీకు పిక్ వీడియోలో షేర్ చేస్తాను. అదైతే నాకు చాలా తారీఫ్ వచ్చిందండి ఆ జ్యువెలరీకి, చాలా చాలా బాగుంది అని. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే, మీకు చాలా క్లియర్గా కనబడాలని మళ్ళీ నేను ఒక చిన్న క్లిప్పింగ్ తీసి యాడ్ చేస్తున్నాను అనమాట. నేను షూట్ చేసినప్పుడు ఆ రోజు నిన్న కరెంట్ లేదు, అందువల్ల మేము న్యాచురల్ లైట్లోనే షూట్ చేసాం. మా ఉజ్వల్ హెల్ప్ చేశాడు జూమ్ ఇన్ జూమ్ అవుట్కి. ఈ నెక్ పీస్ అండి అందరికీ చాలా నచ్చింది. సో అదనమాట ఈరోజు నేను చేసిన మీకు చూపించిన వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.